శ్రీ గురుభ్యో నమః. నక్షత్ర రీత్యా వృక్ష సంపదని ఏది మన ఇంట్లో చక్కగా పూజ చేయాలనే విషయంలో మనం మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా మూలా నక్షత్రానికి మనం ఏ చెట్టుని మనం ఇచ్చేస్తే బాగుంటుందని, ఏ చెట్టుని ఏ వృక్షాన్ని మనం నిత్యం పూజిస్తే బాగుంటుందనే విషయంలో మూలా నక్షత్రానికి అధిపతి ఇక్కడ చూస్తే అమ్మవారు అంటారు, కేతు అని అంటారు. మూలా నక్షత్రానికి అధిపతి కేతు కూడా అంటారు. గణపతి ఆరాధన చేస్తే కూడా మంచిదని చెప్తుంటారు. అంచేత ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కాకుండా మనం తీసుకోవాల్సిన చెట్టు విషయానికి వచ్చినప్పుడు మాత్రం మూలా నక్షత్రానికి వచ్చినప్పుడు వేగి చెట్టు యొక్క వృక్షం ఏదైతే ఉందో దాని యొక్క పొదల నుండి ఆ వేరు తీసి చక్కగా చిన్న పొదుపులా చేసి నీట్గా మన హైబ్రిడ్ మొక్కలాగా మన ఇంట్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చేసి దాన్ని చక్కగా సంస్కారాలు చేసి పసుపు కుంకుమతో ఆ గోళానంతా చక్కగా అలంకరించిన తర్వాత ఇక్కడ మనం ఆవు పాలతో తయారు చేసి వెన్నతో తయారు చేసిన మీగడతో తయారైన ఆవు పాలతో చేసిన నెయ్యిని ఏదైతే ఉందో ఆ నెయ్యితో దీపారాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుందన్నమాట. అది సూర్యోదయ కాలంలో చేయడం చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గణపతి ఆర్క గణపతి కూడా ఉంటారని చెప్తుంటామన్నమాట. ఈ తెల్ల జిల్లేడు గణపతి అని కూడా అన్నాం కాబట్టి ఈ చెట్టుతో పాటు దాన్ని కూడా చక్కగా ఒక జిల్లేడుతో తయారైన గణపతి అంటే ఆదివారము పుష్యమి నక్షత్రంలో నుండి భూమిలో నుండి అటువంటి ఆ గణపతి వేరు తీస్తారన్నమాట. ఈ తెల్ల జిల్లేడు వేరు తీస్తారన్నమాట. తీసి దాన్ని మనం పూజ చేస్తుంటారు. అటువంటి ఆ తెల్ల జిల్లేడుతో తయారైన వినాయకుడిని కూడా అక్కడ చెట్టులో పెట్టి ఆ వృక్షంలో పెట్టి చక్కగాను నిత్యం గణపతి మంత్రాన్ని సాధన చేస్తూ దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేసి సాధన చేసుకుంటూ కానీ ప్రయత్నం చేయగలిగితే ఒకటి సమస్య పరిష్కారం అవడం కాకుండా కొత్త ఆలోచనలతో కొత్త మార్గాలతో ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ ఏంటంటే ఇందులోని ఆడవాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నా, ఆడవాళ్ళకి వివాహం జరగట్లేదు, లేకపోతే వాళ్ళకి అనుకున్న మరి ఆరోగ్య స్థితి ఇబ్బంది కలుగుతోంది, లేకపోతే వాళ్ళకి ఒక సరైన మార్గం తెలియట్లేదు, అసలు వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు మనకి సరియైన ఆడపిల్లకి సరియైన వధువు రావాలంటే మనకి ఏంటంటే ఎటుగా ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి అనే విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎన్నో పూజలు చేస్తుంటారు. వాటి బదులు ఇటువంటి మూలా నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధమైన పూజ కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అటువంటి పెద్ద సమస్యలు పరిష్కార మార్గం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఏంటంటే ఉలవలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉడికించి దాన్ని ప్రసాదంగా తయారు చేసి అక్కడ ఉన్న వినాయకుడికి పెట్టడం ప్రయత్నించండి. అదే ప్రసాదంగా తీసుకోవడం ప్రయత్నించండి. ఇది సూర్యోదయ కాలంలో చేయడం చాలా అవసరం. ఇంకా వీలైతే సూర్యోదయం కంటే ముందే అంటే సుమారుగా ఉదయం 5 గంటల కాలంలోని అమ్మవారికి అక్కడ ఆ చెట్టుకి ఏదో వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షానికి చక్కగా దీపారాధన చేయడం చేసి గణపతి లోపల పెట్టిన గణపతి కూడా చక్కగా పూజ చేయడము, గణపతి మంత్రాన్ని సాధన చేయడము, ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఇక్కడ వృక్ష సంపద గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఈ వృక్షానికి నక్షత్రానికి అనుసంధానంతో మన పూర్వ శాస్త్రజ్ఞులు చెప్పడం కాకుండా పూర్వం నుండి మన శాస్త్రాల్లో కూడా అది రాసి ఉన్నదన్నమాట. శాస్త్రంలో ఏదో అదే మేము మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే శాస్త్రం ఉన్నది ఎక్కడో ఉంది, దాన్ని మాలాంటి వాడు చెప్తే కానీ దాన్ని ఒక సంఘంలోకి వస్తే కానీ తీర్థంకాలు అన్నట్టుగా జరుగుతుంది. కాబట్టి నేను దాని గురించి వివరంగా మీకు విశ్లేషణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలకి చిన్న సమస్య ఉంటుంది, పరిష్కారం వరకు తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. ఇప్పుడు చిన్న తలనొప్పి ఉంటున్న వ్యక్తికి ఆ తలనొప్పి తెలిసి ఆ తలనొప్పి వల్ల ఎంతో పెద్ద పనులు చేయడానికి ఆలోచించి పడుకుని రెస్ట్ చేసుకుంటాడు. ఆ కాలం డిలే అవడం వల్ల ఆ పని కూడా వ్యర్థమైపోయే అవకాశం కూడా కనబడుతుంది. జరిగిన చిన్న తలనొప్పి. అలాగేంటంటే చిన్న సమస్యల వల్ల అంటే అది పెద్ద సమస్యగా ఊహించుకోవడం దానివల్ల ఎంతో ఇబ్బంది పడే స్థితిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు ఈ ఉలవలను చక్కగా ప్రసాదంగా పెట్టడము, అదేవిధంగా గణపతి అర్క గణపతి అంటారు, తర్వాత మనకి ఏంటంటే శ్వేత గణపతి అంటారు, తర్వాత ఈ చెట్టు ఈ వృక్షాన్ని ఈ మూడింటిని చక్కగా పూజేయడం ప్రయత్నం చేయండి. చక్కటి రాజమార్గంలో రాజ్యాంగం పొందుతూ గణపతి ఆరాధన చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకసారి చెప్పగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704447001, 9704447002.